జై శ్రీరామ్. ఒకసారి హోపనోపన మీద వీడియో చూస్తూ నేను ఈ హోపనోపన అనే టెక్నిక్ పాపక్షయం అవుతుంది, కర్మక్షయం అవుతుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు కొంతమంది అడిగారు, హోపనోపన ఎగ్జాక్ట్గా ఎలా మన యొక్క పాపాలని తీసేస్తుందండి, మన సనాతన ధర్మంలో ఏం చెప్పారు పాపక్షయం గురించి, ఈ రెండింటిని కలిపి సమన్వయం చేసి మాకు అర్థమయ్యేలా చెప్పండి అంటే సరే ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం లెంత్ అయినా శ్రద్ధగా వినండి, మీకు అర్థమవుతుంది. అంటే ఏ సంస్కృతిలో అయినా ఏ రిలీజియన్లో అయినా సరే అంటే జరిగే ప్రాసెస్ స్పిరిచువల్ లెవెల్లో, ఈ ప్రాసెస్ ఈ క్రతువులన్నీ కూడా ఫిజికల్ లెవెల్లో ఉంటాయి. కానీ స్పిరిచువల్ లెవెల్లో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటే మనకు సమన్వయం కూడా తేలికవుతుంది. చూడండి ఏం జరుగుతుందో. ముందుగా మన సనాతన ధర్మంలో ఏం చెప్పారు పాపాలు పోవడానికి అనేది మనం గమనిద్దాం. మన శాస్త్రాలు ఏం చెప్పాయంటే 4 దశల్లో మనం చేసుకున్నటువంటి పాపాలు పోతాయి. అది ఇప్పుడు చేసుకున్నవి కానీ పూర్వం ఎప్పుడో చేసుకున్నవి కానీ కూడా మనం పోగొట్టుకోవచ్చనే చెప్తున్నాయి. ప్రతిదీ కూడా అనుభవించాల్సిన అవసరం లేదు, పోగొట్టుకునే అవకాశాలు మానవ జన్మకు ఉన్నది. ఆ మార్గాలు కూడా మనకు ఋషులు చెప్పారు, మనం ఫాలో అవ్వచ్చు. మొదటిది ఈ 4 దశలో పోతాయని చెప్పాం కదా. మొదటి దశ పశ్చాత్తాపం. ఏదైనా సరే మన ఒక పాపమో ఒక తప్పో చేసినప్పుడు పశ్చాత్తాపడితే ఒక 1/4 అందులో పోతుందని చెప్పారు. అంటే పావు భాగం పోతుంది, ఇంకా రాదు. కాబట్టి 1/4 పోగొట్టుకోవాలంటే మనం పశ్చాత్తాపడాలి, అంటే సారీ ఫీల్ అవ్వాలి. మనం ఏదైనా తప్పో పొరపాటు ఏదో జరిగి ఉంటుంది మన విషయంలో, దానికి మనం సారీ ఫీల్ అయితే సరిపోతుంది ఒకటి. రెండవది ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం చేసుకుంటే సెకండ్ 1/4 పోతుంది, రెండవ పావు పోతుంది. అంటే ఈ ప్రాయశ్చిత్తం ఏంటంటే మన శాస్త్రాలు చాలా రకరకాల ప్రాయశ్చిత్తాల కర్మలు చెప్పారు. అంటే యజ్ఞాలు, యాగాలు, రకరకాల హోమాలు చేయడం, దానాలు చేయడం, నామజపం, భగవంతుని స్మరించడం కూడా ప్రాయశ్చిత్త కర్మగా చెప్పారు. భగవంతుని స్మరిస్తే కూడా అక్కడ పాపాలు పోతాయి. అంటే ఈ ప్రాసెస్లోకి వచ్చి మామూలుగా స్మరిస్తే అది వేరే విషయం. ముందు నేను ఈ పాపాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాను అని సంకల్పం చేసి జరిగిన దానికి వీడుతను పశ్చాత్తాపడి బాధపడి ఆ ప్రాసెస్లో నువ్వు ఒకసారి రామ అన్న, ఒకసారి భగవన్నామం చెప్పినా స్మరించినా కూడా 1/4 పోతుంది. ఇక్కడ ఈ ప్రాయశ్చిత్త కర్మలో మన వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రక్రియ మనకి ఇచ్చింది ఏంటంటే, యజ్ఞాలు, యాగాలు ఇవి ఖర్చుతో కూడుకున్న అవి క్రతువులు. ఏ ఖర్చు లేకుండా చేసేటటువంటి చాలా గొప్ప ప్రక్రియ అని చెప్పారంటే ప్రదక్షిణ చేయడం. అంటే ఎవరైతే భగవంతుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారో వాళ్ళ పాపాలు పోతాయి. ఇప్పటికీ కూడా చాలామందికి ప్రదక్షిణ ఎందుకు చేయలేదో తెలియట్లేదు. ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నామంటే మన పాపాలు పోగొట్టుకోవడం సంపూర్ణంగా ఈ ప్రదక్షిణ వల్ల పోతుంది. ఇప్పుడు ఇంట్లో ఉంటాం, భగవంతుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం ఉండదు. అప్పుడేం చెప్తామంటే భగవంతుడు ఇక్కడ ఉంటాడు కాబట్టి ఆత్మ ప్రదక్షిణ చేస్తాం. అప్పుడేం చెప్తాం చెప్పండి? యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. దాని అర్థం కూడా అదే. ఇప్పుడు ఈ జన్మలో కానీ ఇంతకు ముందు జన్మలో కానీ తెలిసి కానీ తెలియక కానీ ఏదైతే చేశానో వాటన్నిటినీ పోవడానికి, అవన్నీ పోగొట్టుకోవడానికి నేను ఈ ప్రదక్షిణ చేస్తున్నాను. పదే పదే మళ్ళీ చేయాలి. పదే చేస్తూ ఉంటే ఆ పాపం పోతుంది. హోపనోపన కూడా పదే పదే మనం అడగాలి, ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉండాలి. చేస్తూ ఉంటే పోతుందని అర్థం. భగవంతుడు చుట్టూ తిరగచ్చు, అంటే గుడి చుట్టూ తిరగచ్చు. అవకాశం లేనప్పుడు మన చుట్టూ మనం తిరుగుకోవచ్చు, ఇక్కడ భగవంతుడు అన్న విశ్వాసంతో. అక్కడ కూడా చూడండి, పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ. అంటే ఈ జన్మము అంటే ఆ భావన ఎలా ఉండాలి ఆ సందర్భంలో అంటే ఇక్కడ 2 విషయాలు. ఇంతకుముందు మనం ఏం చెప్తాం, సనాతన ధర్మం గట్టిగా చెప్పేది ఏంటంటే మనం అందరూ కూడా ఆత్మస్వరూపలము, చైతన్య స్వరూపలము, భగవత్ స్వరూపలము అని చెప్తుంది. అది సత్యం. కానీ ఇటువంటి పాపాలను పోగొట్టుకోవాలనుకున్నప్పుడు మనం పాపాత్మ పాప సంభవ అని కూడా మన గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మానవ జన్మ తీసుకున్నాము అంటేనే పాపము పుణ్యము కలిసి మిశ్రమంగా ఉంటేనే ఈ జన్మ వస్తుంది. కాబట్టి ఎంతో కొంత పాపం లేకుండా ఈ జన్మ రాదు కదా. కాబట్టి దాన్ని గుర్తిస్తున్నాం. అది గుర్తించి దాన్ని పోవడానికి నేను ప్రదక్షిణ చేస్తున్నాను అని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. సరే, రెండవ పావు ఆ విధంగా పోయింది. ఇప్పుడు మూడవ పావు. ఎవరికైనా చెప్పుకుంటే ఆ చేసిన పాపంలో ఇంకొక 1/4 పోతుంది. అంటే ఎవరికైనా 10 మందికి ఏదైనా సరే చెప్తే పోతుందండి. అది పాపం కానీ పుణ్యం కానీ. చిన్న పుణ్యకర్మ చేసేసి గుడిలో ఒక గంటని దానం చేసేసి ఆ గుడిలో గంట నేనే దానం చేశానండి, అది నేను ఇచ్చిందే అన్న, అది కూడా పోద్ది అని అర్థం.
కాబట్టి అయ్యా పాపకర్మ చెప్పుకోవడానికి గట్స్ ఉండాలి. మనం చేసినటువంటి పాపాన్ని, ఇంత నీచమైన పని నేను చేశానండి, ఏదో అప్పుడు అలా చేశాను అని చెప్పడానికి ఎంతో మనస్థైర్యం కావాలి, గట్స్ ఉండాలి. అంత గట్స్ ఉంటే అంతే. నిజంగా పశ్చాత్తాపడేవాడు అలా చెప్పడానికి వెనకాడు, అలా చెప్పుకుంటాడు. ఒకవేళ మనకు శాస్త్రం కూడా వెసులుబాటు ఇచ్చింది, ఒకవేళ నువ్వు అలా చెప్పలేకపోతున్నావు, నీ లోపల ఉన్నటువంటి భగవంతుడికి చెప్పుకో, కనీసం ఆయనకి చెప్పుకున్నా పోతుందని చెప్పారు. కాబట్టి ఆయనతో చెప్పుకుంటే 3వ వంతు పోతుంది, 1/4 పోద్ది. ఇప్పుడు మిగిలింది లాస్ట్ 1/4, చాలా ముఖ్యమైనది. ఈ 1/4 ఎలా పోతుందంటే, ఈ 3 పోయినాయి, 3/4 పోయింది కదా, ఇవి మళ్ళీ వెనక్కి రాకుండా ఉండాలంటే, ఈ 1/4 పోవాలంటే రెండింటికి ఒకటే రూల్, మళ్ళీ నువ్వు ఎప్పుడు జన్మలో ఆ పని చేయకుండా ఉండాలి. ఇది ఇంపార్టెంట్. మందు తాగడం అనేది మహాపాతకం అని తెలుసుకున్నావు, చాలా పాపం చేసావు, పశ్చాత్తాపడ్డావు, ప్రాయశ్చిత్త కర్మ, భగవంతుని స్మరించావు, ఆయన్ని వేడుకున్నావు, లేకుంటే ప్రదక్షిణ చేసావు, ఏదో చేసావు, నన్ను క్షమించవయ్యా అని కోరుకున్నావు, 10 మందికి చెప్పావు, నేను ఇలా చేశానండి, ఇంత నీచమైనటువంటి పని చేశాను, తాగేసి ఇట్లాంటి పనులన్నీ చేశాను అని చెప్పుకున్నావు. లేదు, ఆయనకు చెప్పుకున్నావు, ఇట్లాంటి పని చేశాను, పూర్తిగా ఇది బాధ్యత నాదే వహిస్తున్నాను, నా యొక్క కర్మఫలాలు నేను అనుభవిస్తున్నాను, ఏదో చెప్పుకొని ఆ తర్వాత ఇంకెప్పుడు దాన్ని ముట్టకపోతే పూర్తిగా సంపూర్ణంగా పోద్ది. ఒక్కవేళ పోతుంది, 3/4 పోద్ది, మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ తాగడం మొదలెడితే ఈ పోయిన 3/4 కూడా మళ్ళీ వచ్చేస్తుంది. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇది చాలా చాలా ముఖ్యమైనది. లాస్ట్ ఆఖరి దశ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఎప్పుడు కూడా పాపాన్ని పోగొట్టుకోవాలనుకున్నప్పుడు పాపాత్మ, పాప సంభవ, పాపోహం, ఈ పదాలన్నీ ఏం చెప్తున్నాయంటే, నేను పాపం చేశాను, నేను పాపకర్మ చేశాను, దాని నిమిత్తమే ఈ యొక్క దుఃఖాన్ని, ఈ యొక్క రోగాన్ని నేను అనుభవిస్తున్నాను అని తెలుసుకో నువ్వు. ఎందుకంటే నీవు చేసుకున్నటువంటి కర్మలే నీకు అనుభవంలోకి వచ్చాయి, అంతేగాని భగవంతుడు నీకు ఎటువంటి కష్టమో పెట్టలేదు. ఈ ఎరుక ఉండాలి. భగవంతుని నింద చేయకూడదు. ఇక్కడ భగవంతుని నింద చేయకుండా, నాకుది కాని కష్టం నాకు ఎప్పటికీ రాదని నాకు తెలుసు స్వామి, నేను పూర్వం తెలుసో తెలియకో ఏదో ఇటువంటి యొక్క పాపం చేయడం వల్ల నాకు ఈ కష్టం వచ్చిందని నాకు అర్థమైంది, కాబట్టి దాన్ని నుంచి క్షమించి దాని నుంచి నన్ను బయటపడే అని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాం. ఈ కోరుకోవడంలో ఈ పాపాత్మ, పాప సంభవ అనే యొక్క అర్థం అది. కాబట్టి నేను పాపం చేశాను కాబట్టే ఈ సమస్య వచ్చింది. ఎప్పుడైతే మన కష్టం వచ్చిందో, కష్టం వచ్చిన వెంటనే మహాత్ములు మన శాస్త్రాల్లో చూడండి, పురాణాల్లో స్పష్టంగా కనబడుతుంది. ఏ చిన్న కష్టం వచ్చినా, ఇంతకుముందు గురుచరిత్ర పారాయణ చేసుకున్నాం, అక్కడ కూడా ఒక బ్రాహ్మణుడు ఆకలితో బాధపడుతూ ఉంటాడు, తింటే అరిగించుకోలేక అదో రోగం. ఇప్పుడు అతను ఏం బాధపడతాడు అంటే, నేను పూర్వజంలో ఎటువంటి అన్నదానం చేయలేదేమో, పుణ్యకరం చేయలేదేమో, లేకుంటే వేరే వాళ్ళ ఆహారాన్ని దోచుకున్నానేమో, నాకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అంటాడు. ఇది విఘ్నులు తెలిసిన వాళ్ళు ఇలా భావన చేయాలి. అంతేగాని నాలాంటి బ్రాహ్మణుడికి నేను పొద్దున్నుంచి ఆయన గాయత్రి చేశాను, అలా చేసి నాకు ఎటువంటి కష్టం పెట్టాడు చూసావా అనేది భగవంతుని నింద. అలా చేయరాదని చెప్తుంది మనకు శాస్త్రాలు. కాబట్టి ఏదో పూర్వం ఏదో చేసుకుంటే తప్పిస్తే ఇటువంటి రాదు కదా. అవి ఏమేమంటే అవి కూడా లిస్ట్ అవుట్ చేశారు, ఏమేమి చేస్తే ఇటువంటి వస్తాయని. కాబట్టి అటువంటివి మనం చేసి ఉంటాం, అవి పోగొట్టుకోవడానికి మనం ఈ పని చేయాలి అని దాని అర్థం. ఈ విధంగా 4 దశల్లో మన పాపం మనకు పోతుంది. ఇప్పుడు హోపనోపనంలో ఏం చేస్తున్నాం మీరు గమనించినట్టయితే, ఇవన్నీ కొంచెం పక్కన పెడితే, అక్కడ స్పిరిచువల్ లెవెల్లో మనకి ఎనర్జీ లెవెల్లో, లేకుంటే ఎమోషన్ లెవెల్లో అనుకోండి, ఆ ఎమోషన్ లెవెల్లో సేమ్ ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ కూడా అదే జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా ముందు పశ్చాత్తాపడాలని చెప్తున్నారు. అంతకంటే ముందు ఇది భగవంతునికి పిటిషన్ అని చెప్పాం, పిటిషన్ టు గాడ్, డివినిటీ. అంటే ఎవరితో చెప్పుకుంటున్నాం? భగవంతుడితో చెప్పుకుంటున్నాం. మనకు కూడా ఏం చెప్పారు? భగవంతుడితో చెప్పుకోవాలి, భగవంతుని అడగాలి, క్షమించమని ప్రాధేయపడాలి అని చెప్తున్నాం కదా. ఏది ఇప్పుడు చేసింది కానీ, ఇంతకుముందు మనకు తెలియకుండా ఏదో చేసింది కానీ అన్నీ పోవాలని మనం చెప్తున్నాం. సరే, ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఒకటి ఉంది. మనకు తెలిసింది ఒక పని చేసాం, ఇందాక ఒక తాగబోతూ ఏదో చేసుకున్నాడు, మనకు తెలియకుండా పూర్వజనంలో ఏదో చేసుకున్నాం, అది మనకు ఎలా తెలుస్తుందండి? మనం ఎలా చెప్పలేము. తర్వాత చేయకుండా ఉండాలంటే అదేంటో తెలిస్తే కదా మనం చేయకుండా ఉంటాం. మరి అదేంటో కూడా తెలియనప్పుడు మరి అది చేయకుండా ఎలా ఉంటాం అంటే, దానికి కూడా సమాధానం మన శాస్త్రాలు చెప్పాయి. చూడండి, మనకి ఏ పాపమైనా సరే దానికి గేట్వేస్ అంటాం చూసారా, గేట్వేస్. అది 6 రకాల గేట్వేస్ ఉన్నాయని చెప్పాయి. మనం ఈ 6 రకాల గేట్వేస్లోనే
మనం ఏ పాపమైనా చేసి ఉంటాం. వాటిని అరిషడ్ వర్గాలని చెప్పే. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం, వీటి ద్వారానే మనం ఎటువంటి పాపమైనా మనం చేసి ఉంటాం. ఇప్పుడు అసూయతో ఒకడు పాపం చేశాడు. దుర్యోధనుడు భీముడికి విషం ఇచ్చినంతో ఆ విధంగా, అంటే అసూయతోనే చేశాడు ఆ పని, అదొక పాపం. ఇప్పుడు అసూయతో చేసినటువంటి పాపం. తర్వాత కౌరవ సభలో కామంతో, క్రోధంతో చేసినటువంటి పాపాలు, అంటే ఏదైనా సరే ఈ ఆరింట్లోకి వస్తుంది, ఏదో ఒకటి ఆరింటి ద్వారా జరిగినటువంటి పాపాలే. కాబట్టి అసూయతో ఒక పాపం చేశాడు, ఈ పద్ధతిలో మొత్తం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అసూయ అనేది ఎప్పుడైతే ఈ జీవితంలో మానేస్తాడో ఆ క్షణం నుంచి అసూయతో ఇంతకు ముందు జన్మల్లో, ఎన్ని జన్మల్లో అయినా కానీ, ఎన్ని వేల జన్మల నుంచి ఉన్నటువంటి మహాపాతకాలైనా సరే, గొప్ప గొప్ప ఎంత పెద్దవన్నా కానివ్వండి, అవన్నీ కూడా పోతాయి. అంటే ఆ గేట్ వే ఎప్పుడైతే మనం క్లోజ్ చేస్తామో ఆ క్షణంలో అవన్నీ పోతాయి. అంతే కదా, ఋషులు యోగ మార్గంలో ఉన్నవాళ్ళు ఆ ఇంద్రియ నిగ్రహాన్ని ఎందుకు పొందాలి అని అంటారంటే, ఎప్పుడైతే ఆ ఇంద్రియ నిగ్రహాన్ని పొంది ఈ అర్షడ్ వర్గాల్ని నియంత్రిస్తామో అప్పుడు అర్షడ్ వర్గాల ద్వారా చేసినటువంటి పాపాలు అన్నీ ఆటోమేటిక్గా పోతాయి. అంటే ఈ ప్రాసెస్ లాగా వస్తాడు, అది ఎప్పుడైతే ఆ గేట్ క్లోజ్ అయిందో పూర్వం చేసినటువంటి అన్నీ పోతాయి. కానీ ఈ అర్షడ్ వర్గాలు అనేది అంత సులభమైన విషయం ఏం కాదు మానవ మాతృడికి. ఇవన్నీ కూడా కలిసే ఉంటాయి. ఒక్క క్రోధం ఒకటి వస్తే చాలు, ఈ క్రోధంతో పాటు కామం వస్తుంది, లోభం వస్తుంది, మదము, మత్సరం అన్నీ వస్తాయి. పోగొట్టుకోవడం అలాగే పోగొట్టుకోవచ్చు. ఒక్క కామాన్ని జయిస్తే చాలు, మిగతా అన్ని తేలిగ్గా పోతాయి. కాబట్టి వీటిని మనం ఎంతవరకు నిగ్రహించుకోగలిగితే, ఎంత మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే అంత ఈజీగా ఆ పాపాలు మళ్ళీ రాకుండా అవి ఆగిపోతాయి. సరే, ఇప్పుడు హోపనోపనోలో ఏం చేస్తున్నాం? పిటిషన్ టు గాడ్, డివినిటీకి పిటిషన్ పెడుతున్నాం. అందులో ఫస్ట్ ఏం చెప్తున్నామంటే, ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ ప్రాబ్లం అని మనం ముందు చెప్తున్నాం. నేనే దీనికి పూర్తి బాధ్యత వహిస్తున్నాను అని చెప్పి హోపనోపనో ప్రారంభం చేస్తాం. అదే ఇక్కడ మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, ఈ కర్మ లేకుంటే ఈ పాపము నేను చేసిందే, నాకు అనుభవంలోకి వచ్చింది కాబట్టి ఇది నాదే, నన్ను క్షమించు అని అడుగుతున్నాం. అక్కడ కూడా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఈ రెండింటి మీనింగ్ ఇంచుమించు ఒకటే. కాబట్టి క్షమాపణ వేడుకుంటున్నాం. తర్వాత థ్యాంక్స్ చెప్తున్నాం, ఐ లవ్ యూ చెప్తున్నాం. ఈ థ్యాంక్స్, ఐ లవ్ యూ ఇందాక చెప్పుకున్నాం కదా, మనం ప్రాయశ్చిత్త కర్మ ఒకటి ఉందని చెప్పుకున్నాం కదా, అందులో భగవంతుని స్తోత్రం చేయడం, భగవన్ నామం చెప్పడం, భజన చేయడం, ఇవన్నీ కూడా స్తోత్రం కిందకి వస్తుంది. అంటే సెకండ్ లెవెల్లో మనం పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్త కర్మ కిందకే వస్తాయి. కాబట్టి ప్రాయశ్చిత్త కర్మ కింద మనము భగవంతుడిని స్మరించడం, ఆయన ఆరాధించడం, థ్యాంక్స్, ఐ లవ్ యూ చెప్పడంలో భగవంతుడి యొక్క స్మరణ, భగవంతుడి యొక్క స్తోత్రం ఉంది. కాబట్టి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూలో మనం క్షమాపణ వేడుకుంటున్నాం, ఆయన్ని భజిస్తున్నాం, ఆయనకి చెప్తున్నాం. తర్వాత అంతేకాకుండా ఇది నా వల్ల వచ్చిందని అంగీకరిస్తున్నాం. మనసుని కొంత అంటే నిగ్రహించుకుంటూ ఇటువంటి నెగిటివ్ ఎమోషన్స్కు గురవ్వకుండా మనల్ని మనం కాపాడుకుంటూ హోపనోపన చేస్తాం. కాబట్టి ఈ 4 దశలు కూడా హోపనోపనలో కూడా పనిచేస్తున్నాయి. కాబట్టి చాలా తేలిగ్గా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఏ సాంప్రదాయమైనా ఒకటే, ఏ సంస్కృతి అయినా ఒకటే, ఎమోషన్ లెవెల్లో ఇవన్నీ కూడా, ఈ దశలన్నీ ఉన్నప్పుడు మన పాపాలు ఆటోమేటిక్గా పోతాయి. పోయి మనం ప్యూరిఫై అవుతాం. ప్యూరిఫై ఎప్పుడైతే అవుతున్నామో అప్పుడు భగవంతుడికి మనం ఆటోమేటిక్గా దగ్గర అవుతాం. దాన్నే జీరో స్టేట్ అంటాడు హ్యూలెన్. తనకి నిజస్వరూపం అనుభవంలోకి వస్తుంది చాలా తేలిక. అసలు జీవుడు అనేవాడే లేడు అని చెప్తున్నాయి మన శాస్త్రాలు. జీవుడు అనేది లేదు, ఉన్నదే పరమాత్మ. కానీ ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటి జ్ఞాపకాలు, ఆ మానసిక స్థితి, ఆ ఎమోషన్స్ అన్నీ కలిపి జీవుడిగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే అవి క్లీన్ అవుతూ ఉంటాయో జీరో స్టేట్. జీరో స్టేట్ అంటే ఏంటి? ఆ మెమరీస్ అన్ని లేని స్థితి. ఎప్పుడైతే అవి క్లీన్ అయిపోతుంటాయో ఉన్నది ఒకటే, ఆ డివినిటీనే ఉన్నది, ఎప్పుడు శాశ్వతంగా ఉన్నది. ఆ డివినిటీ మనమని తెలుసుకుంటాం. కాబట్టి హోపనోపన ద్వారా చూసినా, మన సనాతన ధర్మం ప్రకారం చూసినా ఉన్నది ఒకటే పరమాత్మ స్వరూపం, అది మనమే. కానీ మనం ఎన్నో జన్మల నుంచి సంపాదించుకున్నటువంటి ఆ వాసన వల్ల ఒక జీవుడుగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. నిజానికి అందరూ కూడా భగవత్ స్వరూపమే. కాబట్టి ఈ విధంగా మనం సమన్వయం చేసుకుంటే హోపనోపనో అనే టెక్నిక్ మనకు పాపక్షయాన్ని కలిగిస్తుంది. హోపనోపనో చేసి ఆ ఉన్నటువంటి ఆ మెమొరీని క్లీన్ చేసుకుందాం. స్వస్తి.